జనబెరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రేమండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో వివాదాల పట్ల స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పక్షపాతం వహిస్తున్నారు. క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించిన అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. స్మార్ట్ పోల్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా బీహార్లో ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయి వెల్లడించిన బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాలికోన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం స్పష్టం చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్. తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశామని వివరించారు. రేమండ్ గ్రూప్ దేశ ఏరోస్పేస్ రక్షణ అవసరాలను తీర్చేలా పరికరాలు తయారు చేయడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం సిఐఐ భాగస్వామ్య సదస్సు 2వ రోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే రేమండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్ గా సీఎం శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాప్తాల్లో 497 కోట్ల వ్యయంతో సిల్వర్ పార్క్ ఆపరెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కును ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. అనంతపురం జిల్లా గుడిపల్లిలో 441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను కియాకు దగ్గరలోనే ఏర్పాటు చేయబోతున్నారని వెల్లడించారు. హ్యాపీనెస్ టు విశాఖపట్నం. టుడే యు ఆర్ ఆల్ లీవింగ్ దిస్ సిటీ. We are feeling very disappointed. You have to stay some more time here. You brought happiness and pleasure, and also we are very happy for your visit to our city. By this time you have experienced our hospitality. In India, I can say always, one of the most beautiful city, Visakhapatnam. No other city is comparable to Visakhapatnam. One side sea, one side hills, and also beautiful people also. I am confident nobody created any problem for you. That is the confidence I am having on people of Visakhapatnam. For the last 1.5 day up to evening, I am very happy to see that 30 ministers have come from different countries. 67 plus sessions, parallel sessions we have conducted. We have discussed business issues, social issues, and also even company to company B2B meetings also. I am confident CII has to confirm to me. You conducted so many meetings. I am very happy to announce this is the best meeting CII has conducted so far. It is at far Davos. Always our meetings so far, we used to discuss investments. Partnership means only MOUs. This time we have changed that agenda. Exchange of ideas, knowledge, what is happening globally, what you have learned each others. 3,000 delegates have come.
కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పేదపారిపూడి మండలం పాములపాడు గ్రామంలోని దోసపాడు ఛానల్పై ఉన్న వంతెన కుప్పకూలిపోవడంతో వంతెనపై వెళ్తున్న టిప్పర్ ఒక్కసారిగా నీటిలోకి దిగబడింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 129 ఏళ్ల నాటి వంతెన కుప్పకూలడంతో గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. వంతెన కుప్పకూలడంతో పాములపాడు నుండి దోసపాడు, కోర్నిపాడు, రావులపాడు, వానపాముల, నాగపురం గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదే చెప్తాడు మన పక్కనేసి దానికి వేసేసి మనకి ఇదంతా ఇప్పుడు ఎవరైతే మన బండి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో గత 8 సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదాల పట్ల స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పక్షపాతం వహిస్తున్నారని, దీనివల్ల నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోతినేని పద్మజ బాల ఆరోపించారు. శనివారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత 3 ఏళ్లుగా జూనియర్, సబ్ జూనియర్ క్రీడాకారుల పుట్టిన తేదీల్ని మార్చి వయసును తగ్గించి అనర్హుల్ని ఆడిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసిన స్పోర్ట్స్ అథారిటీ మాచవరం పోలీసులు స్పందించలేదని ఆమె ఆరోపించారు. అంతేకాక గత జూలై, ఆగస్టులో జరిగిన యువ కబడ్డీ సిరీస్లో గ్యాంగ్ రేపుకు కేసు నిందితుడైన క్రీడాకారుని ఆడించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. క్రీడాకారుల భవిష్యత్తును నాశనం చేసే దిశగా డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించడాన్ని ఆమె నిరసించారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో గత 8 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్పోర్ట్స్ కోడ్కు సంబంధించిన వివాదాలు, వాటిని పరిష్కరించడంలో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు వారి పక్షపాత వైఖరి గురించి, మరియు గత 3 సంవత్సరాల నుంచి ఒక కోర్టు ద్వారా కార్యదర్శి అయిన ఒక ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శిని అని చెప్పుకుంటున్న అతను చేస్తున్న అవకతవకల గురించి, మరీ ముఖ్యంగా ఏజ్ ఫ్రాడ్ మీద, డ్రగ్స్ వినియోగం, క్రీడల్లో మితిమీరిన స్టెరాయిడ్స్, నిషేధించిన స్టెరాయిడ్స్ వాడకాన్ని ప్రోత్సహించడం గురించి, మరియు యువ సిరీస్లో జరిగిన బెట్టింగుల గురించి కూడా వివరించడం కోసము గ్రామీణ క్రీడాకారులకి ఈ అనైతిక చర్యల మూలంగా ఎంతమంది క్రీడాకారులు నష్టపోయారు వారి తరపున మాట్లాడడానికి నేను ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాను. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్పోర్ట్స్ కోడ్ 490/272ని 2018లో ప్రవేశపెట్టింది. కానీ ఎన్ని అసోసియేషన్లు దాన్ని ఫాలో అవుతున్నాయో స్పోర్ట్స్ అథారిటీ వారి దగ్గరే సరైన సమాచారం లేదు. వారికి నచ్చిన వారికి బంగారు పళ్ళెంలో, నచ్చని వారికి తిరస్కరించడంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులది అందవేసిన చెయ్యి. ఎంతమంది ఐఏఎస్ అధికారులు మారినా కూడా స్పోర్ట్స్ అథారిటీ కింద స్థాయి అధికారుల తీరు మారలేదు. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదు అనడానికి ఒక ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు మొన్న డిఎస్సిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్, స్పోర్ట్స్ కోడ్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్, బహుశా నాకు తెలిసి నేను 75 నుంచి కూడా నేను కబడ్డీలో ఒక క్రీడాకారిణిగా కోచ్గా ఉన్నాను. ఇంతవరకు ఎన్నో స్టేట్లు తిరిగాను. ఏ స్పోర్ట్స్ పాలసీలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఎక్కడా కూడా లేదు. అంతటి గొప్ప బంగారు అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా కూడా కొంతమంది స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరు వలన, అది అధికారుల తీరా, అవినీత, నిర్లక్ష్యమా, వారి కడుపులు నిండినవి వేరే వాళ్ళ జీవితాలు నాశనం అయితే మాకేంటి అనే నిర్లక్ష్య ధోరణో తెలియదు. ఎంతోమంది క్రీడాకారులు, దగ్గర 30% క్రీడాకారులకి తీవ్రమైన అన్యాయం జరిగింది. వాళ్ళు గత నెల రోజుల నుంచి స్పోర్ట్స్ అథారిటీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇది పక్కన పెడితే నేను ముఖ్యంగా కబడ్డీ గురించే మాట్లాడదలుచుకున్నాను. గత 3 సంవత్సరాల నుంచి కబడ్డీలో జూనియర్స్, సబ్ జూనియర్ స్థాయి క్రీడల్లో క్రీడాకారులు డేట్ ఆఫ్ బర్త్లను మార్చుకుని ఆడే తీరు గురించి నేను ఎన్నో ఫిర్యాదులు చేశాను. నేను పోలీస్ వారికి ఫిర్యాదు చేశాను, స్పోర్ట్స్ అథారిటీ వారికి ఫిర్యాదు చేశాను, ఫెడరేషన్ వారికి ఫిర్యాదు చేశాను. 3 సంవత్సరాలైనా కూడా వారి వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. స్పందన లేకపోవడానికి కారణము వారి చుట్టూ ఎన్నో ప్రదక్షిణాలు చేశాను, వారు సరైన సమాధానం. స్మార్ట్ పోల్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా బీహార్లో ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం వల్లే బీహార్లో అత్యధిక మెజారిటీ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఇదే విధమైన ఎగ్జిట్ పోల్స్ను ఇక ముందు కూడా ప్రజలకు అందజేయాలని కోరారు.
స్మార్ట్ ఫోన్ సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థ నిర్వాహకులు నూకల శ్రీనివాసరావు, నూకల నాగేశ్వరరావు, రత్న సతీష్ పాల్గొనగా ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా బీహార్లో, తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా స్మార్ట్ పోల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితమైన ఫలితాలని ఇచ్చాయన్నారు. ఇక ముందు కూడా ఇటువంటి ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ ను ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దగ్గరగా 153 నుంచి 180 సీట్ల దాకా వస్తామని చెప్పేసి ఈజీగా సునాయాసంగా గెలుస్తుంది ఎన్డీఏ కూటమి అని చెప్పి ఇచ్చేసామండి. అదేవిధంగా ఈరోజు మేము చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా 200 సీట్లు పైచిలుకు ఎన్డీఏ కూటమికి వచ్చింది. దీనికి గల మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్. అంటే ఇక్కడ రాష్ట్రంలోనూ ఇక్కడ సెంట్రల్లో రెండు ఉంటే మనకు అభివృద్ధి బాగా జరుగుతుందని, ఇంకా ఏంటంటే నితీష్ కుమార్ గారు మరియు మోడీ గారి నాయకత్వాన్ని నమ్మటం, లాస్ట్లో దీదీ స్కీమ్ అంటే ప్రతి మహిళకి ఒక 10,000 రూపాయలు అందించే స్కీము లక్షాధిపతిని చేస్తామని చెప్పేసి మన ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి. ఇంకోటి ఏంటంటే కూటమిలో సమన్వయం. ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి సమన్వయము మీకు అక్కడ మా మహాగఠబంధన్ కూటమిలో అది లేకపోవటం బాగా కనపడింది. ఇలాంటి కారణాలన్నీ బీహార్లోని గత 10 సంవత్సరాల కిందట జంగిల్ రాజ్ పోయి అభివృద్ధి దిశగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు అభివృద్ధి దిశగా నడుపుతున్న నేపథ్యంలో మళ్ళీ ఈ యొక్క ఎన్డీఏ కూటమి రావాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని నితీష్ కుమార్ గెలవాలని ప్రజలు భావించిన తీరు, ఆ సందర్భంలోనే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ పేరుతోని దుష్ప్రచారాలు చేస్తున్న తీరుని ప్రజలు తిప్పికొట్టిన పరిస్థితి కూడా ఈ యొక్క బీహార్ ఎన్నికల రిజల్ట్లో కనబడింది. కాబట్టి ఏదేమైనప్పటికీ సర్వేలు చేయడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక సాదాసీదా మనుషులైనప్పటికీ, కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ వారి చదువుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఇంత దగ్గరగా ఏదైతే ఎగ్జిట్ కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాలికోన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఆయన శనివారం కొండపల్లిలో బాలికల హైస్కూల్ను ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులను, ఉపాధ్యాయులతో మాట్లాడి అక్కడ సమస్యల్ని స్వయంగా తెలుసుకున్నారు. పలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బాలికల విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. బాగా చదువుకోవాలని విద్యార్థినులకు సూచించారు. అనంతరం హైస్కూల్లో క్రీడా మైదానాన్ని పరిశీలించారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇప్పుడు ఏం చేస్తే అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా చుట్టూ మొత్తం అసలు ఈ చెత్త చెదారంతా తీసి బయట పంపించేసేది, లోపల ఏది వచ్చొద్దు. అప్పుడు ఏపీఎస్సీ మనం పిలిపించి ఏది చేయాలో ఒక్కొక్కటి చేశారు. విజయవాడలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో బిర్సా ముండా జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా DTWO ఎం ఫనీ దూర్జటి, నేషనల్ కమిషన్ మెంబర్ మాదిగాని గురునాథం, డాక్టర్ జ్యోతిరావు నాయక్ మరియు టీడీపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాదిగాని గురునాథం, జనజాతీయ గౌరవ దివస్ ద్వారా ప్రాచుర్యం పొందని గిరిజన చరిత్రకు ప్రాధాన్యత లభించిందని, బిర్సా ముండా ఆదివాసీ వర్గానికే కాక దేశ సంపదని ఆయన స్ఫూర్తితో గిరిజన సంక్షేమ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. DTWO ఎం ఫనీ దూర్జటి మాట్లాడారు. భారత స్వాతంత్ర పోరాటంలో గిరిజనుల పాత్రను గుర్తు చేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో ఏకొండూరులో గిరిజనుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కానుందని ప్రకటించారు. రోజు చాలా శుభదినం, చారిత్రాత్మకమైనటువంటి దినం. మీడియా మిత్రుల ద్వారా ప్రపంచానికి మొట్టమొదట స్వతంత్ర సమరయోధుడు, ధీరుడు, వీరుడు, గిరిజనులు అనేటువంటి మూలవాసులు ఈ దేశ చరిత్రలో తిరుగుబాటు చేసినటువంటి గొప్ప మహనీయుడు బిర్సా ముండా గారు. జనజాతీయ గౌరవ దినోత్సవం అని అతని పేరు మీద స్మరించాలా, తరించాలా. మన పూర్వీకులంతా కూడా అసలు బిర్సా ముండా అంటే ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఏ విధంగా ఈ సమాజానికి
తన కంట్రిబ్యూషన్ ఇచ్చాడు గిరిజనుడిగా అనే అంశాన్ని ఈ రోజున మన భారత ప్రధాని మోడీ గారు 2021 నుంచి జన్మన్ ప్రోగ్రాంను తీసుకొని ఎవరైతే స్వతంత్ర పోరాటంలో అసువులు బాసి గిరిజనులుగా ఈ దేశం కోసం ఉన్నారో వాళ్ళందరి గురించి 150వ బిర్సా ముండా జయంతి ఉత్సవాల సందర్భంగా వాళ్ళందరి గురించి మననం చేసుకుంటూ వాళ్ళ యొక్క అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ రోజున ఈ కార్యక్రమానికి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు పణిగారు వారు ఇక్కడ ఎంపీ గారి ఆఫీసులో ఈ రోజున కేశినేని శివనాథ్ చిన్ని గారు యొక్క చేతుల మీద జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆఫీసులో పెట్టి చాలా ఘనంగా గిరిజనుల్ని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఇక్కడ కార్యక్రమాన్ని జరిపించడం కోసం కార్యక్రమం తీసుకొని ఒక్క అంశం మీకు మీ ముందుంచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. 1875లో బీహార్ ఉమ్మడి రాష్ట్రంలో జార్ఖండ్లో గౌరవనీయులు భగవాన్ శ్రీ బిర్సా ముండా వారి 150వ జయంతి వేడుకల్ని ఈరోజు మనం గౌరవనీయ మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారి కార్యాలయంలో మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రధానంగా బిర్సా ముండా వారి 150వ జయంతి వేడుకల్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు గిరిజన స్వాభిమాన దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. గిరిజనులు ఎవరు కూడా తక్కువ కాదు. గిరిజనుల్లో కూడా స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. గిరిజనులు కూడా భారత స్వాతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్తో కూడా మనం ఈ స్వాతంత్రాన్ని ఈరోజు మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం అంటే వాళ్ళు కూడా ఈ స్వాతంత్ర సంగ్రామంలో పునాదులుగా ఉండడం జరిగింది అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే సత్సంకల్పంతోనే ఈనాటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మనం ఈ కార్యక్రమాల ప్రారంభం నుంచి కూడా మనం మన రాష్ట్రంలో కూడా గిరిజన సంగ్రామంలో పార్టిసిపేట్ చేసినటువంటి గంటం ద్వారా మల్లు ద్వారా ఇట్లాంటి వాళ్ళందరికీ పండు పడాల్ ఇట్లాంటి మహనీయులందరి యొక్క చిత్రపటాలకి పూలమాలలు వేసుకుని వాళ్ళని స్మరించుకోవడం జరిగింది. ఈరోజు ముగింపు భాగంగా బిర్సా ముండా వారి చిత్రపటానికి పూలమాలలు వేసుకోవడం జరిగింది. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా అటువంటి మహనీయుల యొక్క విశిష్టతని ఆధారంగా చేసుకుని మనందరం మరింత గిరిజన సంక్షేమానికి మనందరం కూడా పాటుపడాలని కోరుకుంటున్నాం. గిరిజన సంక్షేమానికి అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసి డేటా సెంటర్లకు సరఫరా చేస్తే వ్యయం ఎక్కువ అవుతోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వ్యయం పెరగకుండా ఆధునిక టెక్నాలజీలపై సీఎం చంద్రబాబు ఆలోచన చేశారని, ఈ క్రమంలోనే వాటిని నిజం చేస్తున్నారని వివరించారు. సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్ సెంటర్ అనేది విద్యుత్ వ్యవస్థల రక్షణకు పనిచేస్తుందని నొక్కి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తూ ఉందని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. 6 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ విశాఖకు తీసుకురావాలని ఆలోచన చేశామని వివరించారు. శనివారం సెంటర్ ఫర్ ఎనర్జీ సైబర్ రెసిలియన్స్ కేంద్రం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సమక్షంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఎనర్జీ సైబర్ రెసిలియన్స్ సెంటర్ ఎంఓయూ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, ప్రాంటియర్ టెక్నాలజీస్ ఎండీ జెరెమీ జర్గెన్స్, ఏపీ ప్రభుత్వ సిఎస్కే విజయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. Just look at his journey. What was Hyderabad in 94? Nothing. He took a barren land. He got L&T to build a round building called now Cyber Tower. Then he flew. He managed to steal Bill Gates out of a cocktail networking dinner. Pitched Hyderabad. Got them to do their center. ISB was coming up in Maharashtra. He hijacked the flight that was going to Tamil Nadu, Madras back then, to Hyderabad. Served breakfast with his own hands to all the who's who of India to get ISB to Hyderabad. Let's look at what is he doing now. The quantum mission that's getting created in Amravati. When he first called me and he said, "Yaar, I want to do this quantum thing," I'm like, what is he even talking about? So I went to ChatGPT. I said, ChatGPT, give me a 2-page note on what is quantum, what is ecosystem, what does it mean. But please understand that he didn't leave it there, right? He follows up. The persistence, perseverance. So why am I sharing this with you is entrepreneurs here, you need to understand that there will be 99 naysayers. It won't happen. Why are you wasting your time?
but it takes that 1 second every morning to say, no, I'll go get it done. And I'm sure Rajesh will agree with me on this. I'm sure, family members themselves agree. నీకు ఎందుకు రాబోయ్ అన్ని నువ్వు హాయిగా ఉద్యోగం తీసుకొని మంచి డబ్బులు వస్తాయి కానీ ఐఐటికి ఎందుకు పంపించారు డబ్బులు దండగా నీ పైనని. These are the questions that we get asked. But that fire in the belly is what all of you need to have. You need to drive, you need to be patient, you need to be persistent. Coming back to the question that is asked here, right? I think there's a lot of work that we need to do. As Datri is heading RTIH as in 2 young ministers, relatively young. I have a lot more grey beard, but relatively young ministers. We have to look very inward looking. With all the panelists here, we need to sit, we need to work, we need to analyze, we need to introspect the changes that we need to bring. Let's accept one fact. It is not easy to do business in India. Let's accept the reality. While every one of us is trying to top the ease of doing EODB or now Andhra may speed of doing business, let's accept fact that it is not easy to do business in India. But what I'm promising to every entrepreneur in this room is Andhra is a platform willing to change. We are here, we are willing to look at every regulation, law to make your lives easy, to really deliver in spirit on the ease of doing business. అనధికార కట్టడాల్ని తొలగించామన్నారు విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్. కార్మెల్ నగర్ వద్ద గల అనధికార కట్టడాల్ని విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్ మాట్లాడారు. నగరంలో ఉన్న అనధికార కట్టడాల్ని సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని, ప్లాన్ లేకుండా కట్టిన కట్టడాల్ని సిబ్బంది తొలగిస్తున్నారని, అందులో భాగంగా అనధికార షెడ్డును అధికారులు తొలగించారని, భవన నిర్మాణం చేసుకోవాలంటే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. ప్రజలతో దశాబ్దాల పాటు మమేకమై అనేక ప్రజా సమస్యలపై కృషి చేసిన దివంగత నాయకులు దొడ్ల రామారావు స్మారకార్థం వీధి నామకరణ కార్యక్రమం మరియు సంస్మరణ సభను 1 టౌన్ మల్లికార్జునపేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొని మాట్లాడారు. సమాజానికి సేవ చేసిన వ్యక్తుల్ని మర్చిపోకూడదని, రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చేందుకే విజయవాడ నగరపాలక సంస్థ ఈ వేదికకి రామారావు పేరు పెట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. రామారావు గతంలో అశోక్ మెహతా, రామ్మోహన్ రావు, లోహియా, జయప్రకాష్ నారాయణ్ వంటి సోషలిస్టు నేతల అడుగుజాడల్లో నడుస్తూ ముఖ్యంగా గౌతు లచ్చన్న గారి నాయకత్వంలో వెనుకబడ్డ తరగతుల ప్రజల ప్రయోజనాల కోసం నిస్వార్థంగా పనిచేశారని వడ్డే గుర్తు చేశారు. 1 టౌన్ ప్రాంతంలో ప్రజలకు తెలలో నాలుకలా ఉంటూ టూర్లు నిర్వహించడంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దొడ్ల రామారావు నిజంగా ధన్యజీవి అని కొనియాడారు. ఈ సభలో కూడా మాజీ చైర్మన్ తోమాటి ప్రేమనాథ్, కేవీపీ బసవేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ శెంటి గారు సహా పలువురు ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు. మన విజయవాడ నగరంలో ఒక వీధికి ఈ ప్రాంతంలో అనేక దశాబ్దాల పాటు ప్రజలతో మమేకమై అనేక ప్రజా సమస్యల మీద కృషి చేసినటువంటి దొడ్ల రామారావు గారి పేరున్న ఈ వీధిని నామకరణం చేసినందుకు విజయవాడ నగరపాలక సంస్థ వారిని, అట్లాగే ఇక్కడ కార్పొరేటర్ సంటి గారిని, అట్లాగే మేయర్ గారికి, ఇతర కార్పొరేటర్లని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే సమాజానికి మేలు చేసినటువంటి వ్యక్తుల్ని మరిచిపోకూడదు. అంతేకాకుండా రాబోయే తరాల వాళ్ళకి కూడా వాళ్ళని ఈరోజు ఇంత చక్కటి శుభ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రముఖులు, రైతు కూలీ నాయకులు, మా అందరికీ ఆప్తులు అంటే సోషలిస్టులకు కానీ, నగర అభివృద్ధి ప్రేమికులకు కానీ, రాష్ట్ర అభివృద్ధి ప్రేమికులకు కానీ, రైతాంగం యొక్క సమస్యలను వెలుగెత్తి చాటేటువంటి ప్రముఖ నాయకులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాశ్వరరావు గారు ఈ దొడ్ల రామారావు గారి వీధి నామకరణ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఆదర్శమైనటువంటి కార్యక్రమం. మా అందరికీ గర్వకారణం. కుటుంబ సభ్యులందరూ కూడా హర్షామోదాలు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇంత పెద్ద మనిషి వచ్చి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన చేతుల మీదుగా ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించడం నిజంగా మా అదృష్టం. ఇకపోతే దొడ్ల రామారావు గారు సర్వజన శ్రేయోభిలాషి.
అంటే ఆయన ఏంటంటే సాహిత్య రంగంలో ఒక సమితి పెట్టాడు ఫస్ట్ నుంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేమండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో వివాదాల పట్ల స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పక్షపాతం వహిస్తున్నారు. క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించిన అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. స్మార్ట్ పోల్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా బీహార్లో ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయి వెల్లడించిన బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాలికోన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం స్పష్టం చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.